నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ నిత్యావసర వస్తువుగా తయారైంది. అయితే ఫ్రిడ్జ్ సరిగా వినియోగించకపోయినా, రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండకపోయినా ఆ ఇంటి యజమానుల పట్ల అది యమపాశంగా మారే అవకాశం ఉంది. తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో సామాన్లన్నీ కాలిపోయాయి. ఫ్రిడ్జ్ కంప్రెషర్ పెరగటం వల్ల పేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. అయితే కంప్రెషర్ పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలు పలుచోట్ల ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్రిడ్జ్, ఏసీ కంప్రెషర్లు అకస్మాత్తుగా పేలి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫ్రిడ్జ్లు పదే పదే డోర్లు తీసి వాడటం, డోర్లు సరిగ్గా వేయకపోవటం వలన ఈ ప్రమాదాలు జరగవచ్చు అని టెక్నీషియన్లు చెబుతున్నారు. అంతేకాక ఏసీ లేదా రిఫ్రిజిరేటర్లో పనిచేయటానికి ముఖ్యమైన పరికరం కంప్రెషర్. ఇది ఒక రకమైన యాంత్రిక పరికరం. ఇది ఫ్రిడ్జ్లో వాయువు లేదా గాలి ఒత్తిడిని పెంచడానికి ఉపయోగపడుతుంది. గాలి కంప్రెస్ చేయడానికి ఉపయోగించడం ద్వారా గాలి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఈ కంప్రెషర్లను రిఫ్రిజిరేటర్లు, ఏసీలు రెండిట్లోనూ ఉపయోగిస్తారు. కంప్రెషర్ రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో ఇన్స్టాల్ చేస్తారు. రిఫ్రిజిరేటర్లో అమర్చిన కంప్రెషర్లో పంపు మోటారు ఉంటుంది. ఈ మోటారు పంపు ద్వారా రిఫ్రిజిరేటర్ వాయువును కాయిల్స్కు పంపుతుంది. ఈ వాయువు చల్లబడి ద్రవంగా మారిన వెంటనే అది రిఫ్రిజిరేటర్ నుండి వేడిని సంగ్రహిస్తుంది. లోపల ఉంచిన ప్రతి పదార్థాన్ని చల్లబరుస్తుంది. సాధారణంగా పాత రిఫ్రిజిరేటర్లు పేలడానికి అవకాశం ఉంది. ఇవి పేలడానికి ముందు కంప్రెషర్ చాలా వేడిగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ మొత్తం పేలదు, దానిలోని కంప్రెసర్ పేలుడు మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఈ రకమైన సమస్య పాత రిఫ్రిజిరేటర్లలో కనిపిస్తుంది. అందువల్ల మీ ఫ్రిడ్జ్ పాతది, వేడిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి. అంతేకాక రిఫ్రిజిరేటర్ నుండి శబ్దం రావడం ప్రారంభించినట్లయితే మీరు ధ్వని ద్వారా పేలుడు ప్రమాదాన్ని గుర్తించవచ్చు. నిజానికి రిఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేసినప్పుడు కంప్రెషర్ నుంచి పెద్దగా సౌండ్ వస్తుంది. కానీ మీ రిఫ్రిజిరేటర్ వేరే రకమైన పెద్ద శబ్దం చేస్తే లేదా అసలు శబ్దం చేయకపోతే కాయిల్లో సమస్య ఉందని భావించండి. కాయిల్ అడ్డుపడితే రిఫ్రిజిరేటర్లో పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ రిఫ్రిజిరేటర్ కండెన్సర్ కాయిల్స్ను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.